వెల్కమ్ బ్యాక్ టు పల్లవి స్టోరీస్. హౌ ఆర్ యు? అందరు ఎలా ఉన్నారు? మీరు కూడా దివాళీ చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నారు కదా. మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో చూడండి. యాజ్ యూ గైస్ ప్రాబబ్లీ నో, దివాళీ అంటే స్టార్ట్స్ విత్ క్లీనింగ్. క్లీనింగ్ అంటే మీకు తెలిసిందే. మమ్మీ అయితే ఫుల్ జోష్ మూడ్ లో ఉంటది. క్లీనింగ్ లో ఫస్ట్ ఉంటది. ఐ కాల్ మదర్స్, మేబీ దట్స్ మదర్స్ కోడ్. సో అది అయిపోయాక మా బ్రదర్ కి హారతి ఇచ్చాం. హారతి ఇచ్చినందుకు గిఫ్ట్ ఏమి ఇచ్చాడు అని అడగకండి, ఎందుకంటే వాడు ఏం పెట్టలేదు. జస్ట్ కిడ్డింగ్. ఏవో సాంగ్స్ పాడినాం, నవ్వుకున్నాం. గోమాతకు మొక్కితే చాలా మంచిది. నెక్స్ట్ మిషన్, మాతకి డెకరేషన్ చేయాలి, బ్యాక్ డ్రాప్ కావాలి. దానికోసం షాపింగ్కి వెళ్ళినాం. అక్కడికి వెళ్ళి ఆన్లైన్ లోనే చూస్తున్నాం, ఎందుకంటే అక్కడ కూడా ఏం లేవు. అన్ని తీసుకొచ్చినాం. దేనికోసం అయితే వెళ్ళినామో అది కాకుండా. ఇంట్లో మా మమ్మీ ఆడ తిడుతుంటే వీళ్ళు ఏమైనా డ్రెస్సెస్ కావాలని డ్రెస్సెస్ చేస్తారు. ఆడ ఇంట్లో డెకరేషన్ పెట్టుకొని ఏం చేయాలి ఏమైనా మా అక్కలతో. ఏమైతే మమ్మీ ఇచ్చుకుంటుందా? అసలు పొయ్యిందేమో వేరే దాంట్లోకి, మళ్ళీ బుట్టి నిండా సామాన్ తెచ్చుకొని వచ్చిన. సో ఇంతవరకు వచ్చింది. ఇంకా మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత విల్ బి బ్యాక్. హ్యాపీ దసరా కాదు, హ్యాపీ దివాళీ. హ్యాపీ దివాళీ, హ్యాపీ దివాళీ, హ్యాపీ దివాళీ. వీళ్ళు ఇంకా డెకరేషన్ లేదా వీడియో తీస్తారు. చెయ్యి మరి. ఆఫ్టర్ ఆల్ ద కియాస్ వీఆర్ ఫైనలీ గెటింగ్ రెడీ. మమ్మీ అయితే ఆల్రెడీ పూజ కూడా స్టార్ట్ చేసింది. మమ్మీ తిడుతుంది, అందరి ఇంట్లో పూజ అవుతుంది, మన ఇంట్లో తప్ప, మీ వల్లనే లేట్ అని చెప్పి. కానీ మా ఎంట్రీతో మమ్మీ కోపం అలా వానిష్ అయిపోయింది. మా సిస్టర్ గంధం పెట్టు అని చెప్పి మరి పెట్టించుకుంటుంది. వెయిటింగ్ ఫర్ మై ఎంట్రీ, రైట్? ఐఎమ్ హియర్. హిహిహి. రాగానే వేసుకోలో ఏంటి పౌడర్ వేసుకోలేదా, ఆయిల్ పెట్టుకున్నావా అంటుండు. ఎలా చెప్పను అది ఒక గ్లామ్ మేకప్ అని. ఫైనల్లీ పూజ కంప్లీట్ అయిపోయింది. అండ్ అమ్మ చేతి వంట హౌ డెలిషియస్ యూనో, చాలా బాగుండే. దాని తర్వాత క్రాకర్స్, లాఫ్టర్, ఫోటోస్. దట్స్ హౌ మిడిల్ క్లాస్ దివాళీ ఎండెడ్. మేబీ అందరూ దివాళీ ఇలాగే సెలబ్రేట్ చేసుకుంటారేమో. అమ్మ shouting, late entries, yummy food and full of love. That's what makes it perfect. Happy Diwali! And like, share, comment, subscribe to my channel Pallavi Stories. And next vlog lo malli kalustanu. Until then, bye bye!